రే మామా అంతా ఓకేనారా? మామ అంతా ఓకేరా? ఓకే బాయ్ 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 బాయ్. స్వామి, నేను లేచిపోవాలనుకుంటున్నాను. హెల్ప్ చేయి స్వామి. అరే మామా, రవి వచ్చాడు చూడరా. ఏంట్రా ఎప్పుడు ఈ టీ స్టాల్ ఏంట్రా? కాలేజీకి వెళ్ళి చదువుకుంటే పాస్ అవుతారు కదరా. పాస్ అవ్వాలంటే కాలేజ్కి వెళ్ళాలారా? బుక్స్ పెట్టి రాసి సరిపోదా? అవును మామ, లాస్ట్ టైం నువ్వు బుక్స్ పెట్టి రాసావు కదా, మరి ఎలా ఫెయిల్ అయ్యావురా? బుక్ కరెక్ట్గానే పెట్టాను రా, కానీ సిలబస్ మారిపోయింది మామ. ఈసారి ఎంత ఖర్చు అయినా పర్లా, కరెక్ట్ సబ్జెక్ట్ కరెక్ట్ బుక్ ఇస్తా, రాసి పాస్ అయిపోయాము. మామా థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ రా, థ్యాంక్ యూ రా. మామ ఒక్క నిమిషం రా. లవ్ చేసుకోపోరా. హలో, హాయ్ ప్రియా. నువ్వెక్కడున్నా అర్జెంట్గా మనం మీట్ అయ్యే స్పాట్కి వచ్చేసాయి. ఏమైంది? అది ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు, అర్జెంట్గా రా. సరే వస్తా ఉండు ఓ 10 నిమిషాల్లో. ఓకే బాయ్. చూడు మామ, వాళ్ళ లైఫ్ లో అమ్మాయి మనమే మామ సోలోగా ఉన్నాం, మనమే సోలోగా ఉన్నాం. మామా సోలో అంటావేంట్రా? మీకు మ్యాటర్ తెలుసా? మా ఇంటి పక్కన ఒక ఆంటీ నాకు పడిపోయిందిరా, రేపు దాన్ని బాగా మామ ఒక షేర్ మామ. ఒరేయ్, దీంట్లో ఎవర్రా షేర్ ఇస్తారు? మామ బీర్లో ఇవ్వడానికి షేర్ ఇస్తారా? దీంట్లో ఇచ్చేవాడారా అసలైన ఫ్రెండ్. కానీ ఆంటీ ఒప్పుకుంటుందా మామ ముగ్గురికి? మామ ట్రై చేయరా మామ. ఫ్రెండ్స్ మామ. ఆంటీని అడిగి చెప్తా. చాలు ఫ్రెండ్సే, పదాం. ఏమైంది ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఇంట్లో మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది. మా డాడీ నిన్ను చూసినా నీతో మాట్లాడినా నాకు పెళ్లి చేసేస్తానంటున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నీతో మాట్లాడకుండా, నిన్ను చూడకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మనం లేచిపోదాం. ఇప్పుడు లేచిపోదాం అంటదేంటి? సరే ఇది మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని లేచిపోదాం. వద్దు, మనం లేచిపోయాక మా డాడీ మనం వెళ్ళిపోయాక ఖచ్చితంగా పోలీస్ కేసు పెడతాడు. ఫస్ట్ నీ ఫ్రెండ్స్నే పట్టుకుంటారు. సో ఫస్ట్ అరెస్ట్ చేసేది మీ ఫ్రెండ్స్నే. కొడితే వాళ్ళు నిజమంతా చెప్పేస్తారు. అప్పుడు మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. సో మనం ఎవరి హెల్ప్ లేకుండా ఈ సాటర్డే నైట్ వెళ్ళిపోదాం. అరే మామ, ఏంట్రా వీడు ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నాడు, ఏమైంటుంది? ఏమో సూరి, ఏంట్రా అర్జెంట్గా ఫోన్ చేసి ఇక్కడ రమ్మన్నావు? టీ స్టాల్లో కలుసుకునే వాళ్ళం కదా. టీ స్టాల్లో చెప్పే మ్యాటర్ కాదు మామ ఇది. ఏమైంది మామ? ఆంటీ ఓకే. అది ఎక్కడ మామ, ఎట్లా ప్లాన్ ఏంటి? మామ హోటల్లో కానీ లాడ్జ్లో కానీ ప్లాన్ చేద్దామా? వద్దురా మామ, పోలీస్ రైడ్ లో దొరికితే అంతే సంగతులు. మామ మా బావ దుబాయ్లో ఉంటాడు, కీస్ మా ఇంట్లో ఉంటాయి, నేను సెట్ చేస్తాను మామ. రే సూపర్ రా మామ, ఫుల్ సూపర్ అయ్యా మామ, సూపర్. మరి ఎప్పుడు? సాటర్డే నైట్ రా. సాటర్డే నైట్.
సాటర్డే నైట్ ఆంటీని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో పెట్టేసి ఎవరెవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సండే మార్నింగ్ యాస్టీస్ మనం బయటకు వచ్చేసి గెస్ట్ హౌస్ పోయి సండే మొత్తం ఎంజాయ్ నెరవేరుతుందిరా రే. ప్రియా బస్ స్టాండ్ అయిపోతుంది, త్వరగా రా. అమ్మయ్య బస్ ఉంది, త్వరగా. రే మావా అంతా పోయినారా? మామ అంత ఓకేరా? ఆంటీ సేఫ్గా డ్రాప్ చేశారు కదా? ఇప్పుడే ఆంటీని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రే చూసుకోండి, అక్కడ ఎవరు మనం చూడకూడదు. ఆంటీని సేఫ్గా డ్రాప్ చేసి మీరు ఇంటికి వచ్చేసేయండి. మామ రేపు పొద్దున వరకు కాగల ఇప్పుడే. రే కక్కుతి ఇప్పుడు చావద్దని రా. రే ఇక్కడ ఏమైనా అనుమానం వచ్చేసింది ఒక మన ఇంట్లో లేనిది, మొత్తం ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. సైలెంట్గా ఎవరి దారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. రేపు మార్నింగ్ యాజ్ టీస్ మనందరూ 7 o'clock కలుద్దాం. మనందరూ ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే బాయ్ రా. బాయ్ 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 బాయ్. ఏమైంది సార్? సార్ ఎవరనుకో అరెస్ట్ చేస్తున్నారు? నేను ఎవరో తెలుసా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? వాళ్ళకి కానీ విషయం తెలిసిందనుకో మీ స్టేషన్ ముందు ధర్నాలు జరుగుతాయి. వాళ్ళేనా? హాయ్ మామ, టేక్ యువర్ ఓన్ సీట్. నీ మామా మీరేంటారు ఇక్కడ? నిన్ను అరెస్ట్ చేశారా? మమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారా? ఓ షిట్. ఆంటీ విషయం చెప్పేశారా? మమ్మల్ని ఏం అడగలేదు, మేమేం చెప్పలేదు మామ. రే కాస్త జరగండి రా. రే ఇలా బుక్ అయిపోయి బాబు. వాడేంట్రా మనకల్లా కోపంగా చూస్తున్నాడు? మేబీ ఆంటీ వాళ్ళ హస్బెండ్ అనుకుంటా మామ. ఆంటీ హస్బెండా? వాడు ఇప్పుడు ఎందుకు వచ్చారా వీడు? ఒక విషయం గుర్తుపెట్టుకోండిరా, అయిపోతుంది. ఓకేనా? రెడీ? ఓకే డన్. ఓకే మామ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. వాళ్ళని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. ఏం పేర్లు? సునీల్, హర్ష, సూరి సార్. మీ పేర్లు ఏం రా? హర్ష సార్. సునీల్ సార్. సూరి సార్. ఎవరిని పిలుచుకొచ్చావురా? సార్ ఇప్పుడు అడగండి సార్. ఏం పేర్లు రా? సునీల్ సార్. హర్ష సార్. సూరి సార్. ఓకేనా సార్? రేయ్ మర్యాదగా నిజం చెప్పండి రా. అమ్మాయి ఎక్కడా? అమ్మాయి ఏంట్రా? అమ్మాయి కాదు ఆంటీ. వీడేస్ కదా అమ్మాయేమో. సార్ అది అమ్మాయి కాదు సార్, ఆంటీ సార్. సార్ అది ఆంటీనే సార్. ఆంటీ అంటాడేంట్రా? సార్ వీళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. నన్నే కన్ఫ్యూజ్ చేస్తారా? రే మీ బ్యాచ్ లీడర్ ఎవరురా? రే నువ్వు లేచి రారా. మర్యాదగా అమ్మాయి ఎక్కడో చెప్పరా. ఆ అమ్మాయి కాదు సార్, ఆంటీని సార్. అమ్మాయి అంటే ఆంటీ ఆంటీ అంటావేంట్రా? అమ్మాయి అంటే సార్ ఆంటీ సార్. అది ఇంటి కొడితే నువ్వు వస్తావేంట్రా మధ్యలో? సార్ సార్ నీ బాధ ఏంట్రా? ఒక లడ్డు ఉంది సార్. ఉంది. ఆ లడ్డు తినే టయానికి మీలాంటి వాళ్ళు వచ్చి లాక్కుంటే ఆ బాధ ఏంటో మీకు తెలుసా సార్? లడ్డు సార్ బాధ సార్. ఆ లడ్డే ఎక్కడా? తినేసారు కదా సార్ లడ్డు, మళ్ళీ లడ్డు లడ్డు అంటారు. అమ్మాయి గురించి అడిగితే లడ్డు గిడ్డు అంటారేంట్రా? రే మీకు ఇట్లా కాదురా, లైన్లో నిలబడండి. ఈ నా కొడుకులు నాతోనే ఆడుకుంటున్నారు, చూడండి ఇప్పుడు ఎట్లా లాక్ చేస్తాను. రే అమ్మాయి ఎదురా? అమ్మాయి కాదు సార్, ఆంటీ సార్. ఆంటీ సరే, ఆంటీ ఎదురా? రే మామ మనం దొరికిపోయేలా ఉన్నాం రా, మీరేం మాట్లాడదని నేను మేనేజ్ చేస్తా.
సార్ మీరు ఇందాక నుంచి అమ్మాయి అమ్మాయి అంటున్నారు, ఇప్పుడు మీకు ఆంటీ కావాలా అమ్మాయి కావాలా సార్? రే నీ అబ్బా ఏమన్నా చెప్పారా సార్? ఏందో ఎంత కొట్టినా నిజం చెప్పట్లేదు సార్. అంతసేపు ఆంటీ ఆంటీ అంటున్నారు కానీ మీ అమ్మాయి గురించి మాత్రం చెప్పట్లేదు. నా బిడ్డ పరిస్థితి ఏంటి సార్? ఇట్లా కాలే కానీ వాళ్ళ అమ్మ నాన్న పిలిపిద్దాం. వాళ్ళ అమ్మ నాన్న పిలిపిస్తే వీళ్ళే నిజం చెప్తారు. నమస్తే సార్. వాళ్ళ అమ్మ వచ్చిందిరా చూడరా. ఈ ఫ్రెండ్స్ వల్లే ఇలా జరిగిపోయింది సార్. ఎట్లయినా దయచేసి మా పిల్లోని వదిలేయండి సార్. రే మా ఫ్రెండ్ అంటే వాడు మనం ఎంత దోపం చేసినా కూడా. నిజానికి మా పిల్లోడు చాలా మంచోడు సార్. చూడమ్మా, ఇక్కడ మీరు ఎవరిని రిక్వెస్ట్ చేసే పని లేదు. దయచేసి మీ అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించేసేయండి. ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. మీ అబ్బాయికి ఫోన్ చేసి మీ అబ్బాయిని రమ్మనండి. మన కోసం మన ఇంట్లో చెప్పకుండా వాళ్ళ మమ్మీని పంపించారా మనకి సపోర్ట్ కోసం. మా మనం తప్పు చేశాంరా. ఇద్దరు మేజర్స్ కాబట్టి ఏ సమస్య లేదు. మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం. ఇప్పుడు వాళ్ళ లైఫ్ చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరూ ఎతకాల్సిన పని కానీ తిరగాల్సిన పని కానీ వాళ్ళు దెబ్బలు తినాల్సిన పని కానీ ఏం అవసరం లేదు. రమ్మంటే గమ్మున మాట్లాడి వదిలేస్తాం, లేదంటే ఇష్యూ అవుతుంది. దయచేసి మీ అబ్బాయికి కాల్ చేసి పిలిపించండి. ఫోన్ చేసి పిలిపిస్తాను సార్. పిలిపించండి. ఇప్పుడే చేస్తాను సార్. రే మా మమ్మీకి తెలిసే చంపేస్తుందిరా. చూస్తానికి అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంచోళ్ళ ఉన్నారు. ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళు నిజం చెప్పట్లేదు. అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడు. అమ్మాయి కూడా ఇష్టపడింది. ఒకసారి ఆలోచించండి. రే ఏంట్రా అక్కడ డిస్కషను? మామ మన గురించేరా. మన గురించా? రే మామ అందరికీ మన విషయం తెలిసిపోయిందిరా. మన గురించి ఇంకోటి ప్లాన్ చేస్తారా? డబ్బేముంది, పైగా ఈ జనరేషన్లో క్యాస్ట్ ఇదంతా పెద్ద పట్టించుకోని అవసరం లేదు. స్టడీస్ కంప్లీట్ కానివ్వండి, మ్యారేజ్ ప్లాన్ చేయండి, అలానే పిలిపిస్తాం. తర్వాత మేమైనా రెస్పాన్స్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరే ఒకసారి ఆలోచించండి. సరే సార్ మీ ఇష్టం. మా మనల్ని ఎన్కౌంటర్ చేసే ప్లేస్ ఫిక్స్ అయినట్టుందిరా. రే వీడేంట్రా ప్రియాన్ కూడా పిలిచుకొచ్చాడు. ఏం రా హీరోయిజం అనుకుంటున్నా లేచిపోవడం? ఫస్ట్ చదువుకోండి. రే ఫ్రెండ్ అంటే వాడేరా. మనం ఎంత ఏదో ఓపెన్ చేసినా తెలిసి కూడా మనం విడిపించడానికి వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా పిలుచుకొచ్చారా. మీ ఏజ్కి మీరు చేసే పనులేంట్రా? ఈ ఇయర్ ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే సార్. తర్వాత హ్యాపీగా మేమే తీసుకెళ్ళి పెళ్లి చేస్తాం. మీ అమ్మాయిని తీసుకుని మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్ళండి అమ్మా. మీ అబ్బాయితో నేను కొంచెం మాట్లాడి పంపిస్తా. సరే సార్. కానిస్టేబుల్ వాళ్ళని పిలిచండి రా. ఏం ఫ్రెండ్స్ రా, మంచి ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? పెద్ద పెద్ద టెర్రరిస్టుల దగ్గర కూడా నిజాలు చెప్పించే కానీ నేను చెప్పించలేకపోయారా? నువ్వు ఆ అమ్మాయి ఎక్కడున్నారని అడిగి 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 సిగెత్తిపోయారా? వాళ్ళ నోట్లోంచి ఆంటీ తప్ప ఇంకొక మాట రావట్లేదు. చూడు ఇంకా వీళ్ళు డ్రామాలు ఆంటీ ఆంటీ అని నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంతా అయిపోయింది, వాళ్ళు వచ్చేసారు. వీళ్ళిద్దరు లేచిపోయిన దానికి ఇంత డ్రామా ఎందుకురా మీది? ఎప్పుడురా? నిన్న నైట్ రా. ఏం పర్ఫార్మెన్స్ రా? అంటే ఇందాక నుంచి అమ్మాయి 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 అనింది. మామ ప్రియానేమోరా. ప్రియనా? కానీ ఇలాంటివి చేయకండి రా. ఇలాంటివి చేసి స్టేషన్ వరకు రావద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఏడే ఉంటా, వచ్చి నన్ను కలసండి. చాలు పోండి. అరే మామ సారీ రా, నా గురించి దెబ్బలు తిన్నారు. రే నీ గురించి ఎవరా దెబ్బలు తిన్నారు? మేము ఎక్కడ ఆంటీ విషయంలో దొరికినా అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామని మేము ఆంటీ మామ. ఆంటీరా